స్తోత్రం. హల్లెలూయా. ఈ సమయం చక్కగా పాటలు చేద్దాం, స్తుతిహారం చేసి దేవుని గణపరచామండి. మరి పాట పాడిన జాన్ వెస్లీ గారు, అది ఏ సందర్భం అంటే మీకు కొంతమంది తెలియకపోవచ్చు. ఆ శుద్ధి పాడుటకే బ్రతికించినాం అంటే ఆయన మంచి కరోనా టైంలో ఉన్నప్పుడు దేవుడు మరి ఆయనకి కరోనా సోకినప్పుడు ఆ యొక్క సమయంలో ఆయన పాడిన పాట. కాబట్టి మనం ఎప్పుడు కూడా చాలాసార్లు గమనిస్తూ ఉన్నాను, శుద్ధార్థం అన్నప్పుడు చాలా కూర్చొని ఏదో ఆలోచనలోకి వెళ్ళిపోతూ ఉంటారు. శుద్ధార్థం అంతా వేరే సంఘానికి వెళ్ళండి, వాళ్ళు ఏం చేస్తారు, చప్పలు కొడతారు. మన చప్పట్లు ఏమైనా చేతులకు ఏమైనా అయిపోయా, చప్పలు కొట్టినప్పుడు దేవుని ఆత్మ దిగి వస్తుంది. దేవునికి స్తోత్రం కానీ కాక ఏదో నామకార్థం రెండు పాటలు పాడి వైద్యాలు వహించి వెళ్ళిపోవడం కాదు. కానీ మనం శుద్ధార్థం అంటే దేవుని ఆరాధించాలి. కొన్నిసార్లు నేను చేద్దాం అనుకున్నా కూడా కొంతమంది మరి మాకు అవ్వట్లేదని ఆలోచనతో ఉంటారు. కానీ స్తుతి ఆరాధన అనేది దేవుని మనం గణపరచాలి. స్తుతి ఆరాధన అనేది చప్పట్లు కొడుతూ దేవుని ఆనందించినప్పుడు దేవుడు గణపడతారు. దేవునికి స్తోత్రం కానీ కాక. కాబట్టి రాను దినాల్లో మరలా మీరు స్తుతి ఆరాధన చేయనప్పుడు చప్పట్లు కొడుతూ దేవుని కనపరిచినప్పుడు దేవుని ఆత్మ మనం వస్తుంది. దేవుని ఆత్మ మధ్యలో రాకపోవడం మాత్రమే కాదు, కానీ మన జీవితంలో గొప్ప కార్యాలు దేవుడు జరిగిస్తాడు. దేవునికి స్తోత్రం కానీ కాక. హల్లెలూయా. కాబట్టి సమయంలో దేవుని వాక్యానికి వెళ్తాం. మరి గత ఆదివారము మన వాక్యాన్ని విన్నాం, 2 దినవృత్తాంతాలు 7వ అధ్యాయం 14 వచనం నుంచి చదివాం. కాబట్టి ఆ రోజు 4 మాటలు మనం నేర్చుకున్నాం. మిగతా కొన్ని మాటలు నేర్చుకుని వాక్యంలోకి ముందుకు వెళ్ళిపోతాం. దీని కనుక మరొకసారి చూసినట్లయితే, నా పేరు పెట్టబడిన నా జనులు తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెతికి తమ చెడు మార్గములను విడిచిన ఎడల ఆకాశం నుండి నేను వారి ప్రార్థనను విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరిచేదని. కృపగల తండ్రి, మహోన్నతుడైన యేసయ్యా, ఈ సమయంలో ఏ మంచివాడిని కాకపోయినా ప్రభు నువ్వు నీ ప్రేమ చేత నన్ను ఈ విధంగా నిలబెట్టిన విధానానికి నీకు స్తుతులు స్తోత్రం. వాక్యం చేత నీ నామాన్ని కనపరచబోతుంది. కానీ ఆత్మ అభిషేకం నాపై కుమరించండి, 7 ఆత్మ అభిషేకం నాపై కుమరించండి. మాట్లాడడానికి శక్తిని సామర్థ్యం మాకు దయచేయమని, ఇక్కడ వాళ్ళందరినీ మీరు దీవించమని, వాక్యంలో మీరు మమ్మల్ని బలపరుస్తామని యేసయ్య నామములో ప్రార్థన మిక్కిలి స్తుతిస్తూ బతిమలాడి వేడుకుంటున్నాము తండ్రి. హల్లెలూయా. గత ఆదివారం 4 మాట్లాడడం, ఏం మాటలు గుర్తున్నాయండి ఎవరికైనా? అమ్మా, దేవుని ప్రజలము. మనం ఎవరమాట? దేవుని ప్రజలు. కాబట్టి ఇక్కడ చూసినట్లయితే నేను త్వరగా ముందుకు వెళ్ళని ఆశపడతాను. ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ నా పేరు పెట్టబడిన జనులు తాము అంటే దేవుడు మన ప్రార్థన వినాలంటే, దేవుడు మన ప్రార్థనకి సమాధానం ఇవ్వాలంటే, ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలతో దేవుడు చెప్పిన మాట మొదటిగా ఏమిటంటే దేవుని ప్రజలు. అంటే ఎవరి ప్రజలు అంటే మనము దేవుని ప్రజలను మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇక దేవుని వాక్యంలో మరి గత ఆదివారం మాట్లాడినట్టుగా నిర్గమాకాండం 19:5 ప్రకారంగా నా ప్రజలను దేవుడు సంబోధిస్తున్నాడు. అక్కడ ఏముందంటే, కాగా మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధనను అనుసరించి నడిచిన యెడల మీరు సమస్త దేశ జనులలో నాకు స్వకీయ సంపద మగుదురని దేవుని వాక్యం అని చూస్తా. అంటే ఇక్కడ దేవుడు ఏమంటున్నాడంటే, మొదటిగా దేవుని ప్రజలు. ఎవరి ప్రజలు అంటే మనమాట? దేవుని ప్రజలు. కాబట్టి మనం ఆయన మాటను మనం వినాలని దేవుడు గత దినాల్లో మనం తెలియపరిచాడు. రెండోదిగా మనం ఏం విన్నామంటే, రెండవ మాటగా కంట్రీషన్ అంటే పశ్చాత్తాపం, ఏకతాపం ఉండాలట. పశ్చాత్తాపం కానీ హృదయం వల్ల ఉండాలి. ఆ యొక్క పశ్చాత్తాపం ఎటువంటిదంటే, దావీదు లాంటి పశ్చాత్తాపం మనకు కలిగిన వారే ఉండాలి. మరి రిఫరెన్స్ మనం కోట్ చేస్తూ చదివాం. కాబట్టి 34వ కీర్తన సంకీర్తన 18వ వచనంలో ఏముందంటే, విరిగిన హృదయం గల వారికి యెహోవా ఆసనుడు, నలిగిన మనసు గల వారిని ఆయన రక్షించునని మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు మనము రెండోదిగా ఏ యొక్క పశ్చాత్తాపం కలిగి ఉన్నట్టే, ఏ తాపం కలిగి ఉన్న పశ్చాత్తాపం అంటే దేవుని వాక్యం అంటా ఉంది, విరిగిన హృదయం గల వారికి. ఏ గలవారికట? విరిగిన హృదయం గల వారికి యెహోవా ఆసనుడట. దేవునికి స్తోత్రం కలిగి గాక. విరిగిన హృదయం గల వారికి యెహోవా సమీపంలో ఉంటాడు, ఆసనుడు. ఇంకేముంది? నలిగిన మనసు గల వారిని. నలిగిన మనసు గలవారిని ఎవరైతే నలిగిపోయి వస్తూ ఉంటారు, చాలా మంది బాధ కలిగి ఎవరైతే పశ్చాత్తాపం, ఎవరైతే నలిగిపోతూ అనేకమైన డక్క ముక్కి తింటూ ఎవరైతే నలిగిపోయిన వారుగా ఉన్నారో అటువంటి వారిని దేవుడు అంటున్న మాట ఏమనగా, నలిగిన మనసు గల వారిని ఆయన రక్షించును. దేవునికి స్తోత్రం కలిగి గాక. హల్లెలూయా. మరొక వచ్చిన చదవం కదండి, 51వ కీర్తన 17వ వచనంలో ఏముంది? విరిగిన మనసే
దేవునికి ఇష్టమైన బలులు. దేవా, విరిగిన నలిగిన హృదయమును నీవు ఆలస్యం చేయు. దేవునికి స్తోత్రం కలిగాక. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క కంటెక్స్ట్ లో మనం చూసినట్లయితే, ఈ టెక్స్ట్ లో మనం చూసినట్లయితే, నా పేరు పెట్టబడిన జనులు తాము ఏం చేసినట్ట తగ్గించుకోవాలి. తగ్గించుకొని ఇంకేముందట అక్కడ, తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెతికి తమ చెడు మార్గం నుండి విడిచినలా ఆకాశం నుండి, ఎక్కడట ఆకాశం అంటే పరలోకం నుండి మన దేవుడు ఏం చేసేట, నేను వారి ప్రార్థనను విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరచును. దేవునికి స్తోత్రం కలిగాక. హల్లెలూయా. మరియు దేవుని వాక్యం అంటారు, నా ప్రజలు అంటే మనం ఎవరు ప్రజలు అంట, దేవుని ప్రజలు కాబట్టి ఆయన మాట మనం వినాలి. ఎవరి మాట వినట, ఆయన మాట వినాలి. ఎందుకంటే కాగా మీరు నా మాట శ్రద్ధగా విన్నప్పుడే దేవుడు మన ప్రార్థనగా ఆయన జవాబు ఇస్తాడు. రెండోదిగా దేవుని వాక్యం అంటా ఉంది, ఏ తాపంతో రావాలంటే, ఏ ఉద్దేశంతో రావాలంటే పశ్చాత్తాపంతో రావాలి. అంటే విరిగిన మనసు, విరిగిన హృదయం గల వారికి యెహోవా ఆసనుడట. ఇంకేముంది, నలిగిన మనసు గల వారిని ఆయన రక్షించును. ప్రేమ దేవుని బిడ్డలారా, మన దేవుని సన్నిధికి వచ్చినప్పుడు కన్నీరు కార్చాలి. మన దేవుడి సన్నిధి వచ్చినప్పుడు విరిగిన మనసుతో రావాలి. మన దేవుడి సన్నిధికి వచ్చినప్పుడు మరి పిన్ డ్రాప్ సైలెంట్గా ఉండాలి. దేవుడి సన్నిధికి వచ్చినప్పుడు విరిగిన మనసుతో ఎప్పుడైతే మనం అడుగుతామో, విరిగిన మనసుతో ఎప్పుడైతే ఆయన వెతుకుతా ఉంటామో, దేవుడు ఆయన ఆసన్నుడుగాని దేవుని వాక్యాన్ని మనం చూస్తూ ఉన్నాం. దావీదు ఏ విధంగా ప్రార్థన చేసినట్టుగా, ఇదిగో విరిగిన మనసే దేవునికి ఇష్టమైన బలులు. మన దేవుడి సన్నిధికి వచ్చి 2 పాటలు పాడి చప్పలు కొట్టి కానుకొచ్చి వెళ్ళిపోతే అది కాదండి. దేవుడి సన్నిధికి వచ్చినప్పుడు శుద్ధిగా దయచేసి మీ అందరికీ నేను మరి హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తుంది. అంటే నేను చాలాసార్లు ప్రతి వారం చేయాలనుకుంటాను, కానీ కొంతమంది నాకెవడే అంటారు. కానీ అవకాశం వచ్చినప్పుడు ఎలాగ ఆరాధించాలంటే విరిగిన మనసుతో ఆరాధించాలి. దేవునికి స్తోత్రం కనుక. కొంతమంది పాడుతుంటే కొంతమంది సెల్ ఫోన్లు వస్తారు, కొంతమంది పాడుతుంటే కొంతమంది కూర్చుంటారు. అదేంటో నాకు అర్థం అవ్వట్లేదు. దేవుని సన్నిధిలో దేవుడు 2 చేతులు ఇచ్చారులే చెప్పండి. మనకి 2 చేతులు దేవుడు మన ఇంటి చెప్పకూడదు. దేవుడు మనము గణపడి. అందుకే విరిగిన మనసే దేవునికి ఇష్టమైన బలులు. దేవా, విరిగిన నలిగిన హృదయం నీవు ఆలస్యం చేయవని దేవుని వాక్యం అని చూస్తూ ఉన్నాం. ఇక్కడ 2 మాటలు ఏంటంటే, మొదటిగా దేవుని ప్రజలుగా ఆయన మనం మాట వినాలి. రెండోదిగా ఏ తాపంతో రావాలంటే పశ్చాత్తాపంతో రావాలి, విరిగిన మనసుతో రావాలి. విరిగిన మనసు దేవుని హృదయం గల వారికి యెహోవా ఆసనుడని దేవునికి వాక్యాన్ని మనం చూస్తా ఉన్నాం. ఎందుకంటే విరిగిన మనసే దేవునికి ఇష్టమైన బలులు. దేవా, విరిగి నలిగిన హృదయం నీవు ఆలస్యం చేయమని దేవుని వాక్యాన్ని మనం చూస్తాము. మూడోదిగా మనం ఏమి నేర్చుకున్నామంటే, ఆ దినాన్ని ప్రార్థన. ఏంటట? ప్రార్థన. ఏ లైఫ్ ఉండాలట మనమాట? ప్రార్థనా జీవితం ఉండాలట. ప్రార్థనా జీవితం అంటే, ప్రార్థన ఎందుకు ఉండాలంటే, ప్రార్థన మనకి ఊపిరి లాంటిది కదా. ప్రార్థన మన జీవితంలో ఆక్సిజన్ లాంటిది. ప్రార్థన మన జీవితంలో ఒక బలమైనదిగా మనం చూస్తాం. కాబట్టి దేవుని వాక్యం అంటాం, నా పేరు పెట్టబడిన నా జనులు తాము తగ్గించుకొని ప్రార్థన చేస్తే. మూడోదిగా మనం ఏంటంటే, ప్రార్థనను దేవుడు సంబోధిస్తున్నాడు. చాలా మంది ప్రార్థన నిర్లక్ష్యం చేయకూడదండి. దేవుడి సన్నిధిలో ప్రార్థన అన్నప్పుడు ప్రార్థన సన్నిధి దేవుడికి అవ్వాలి. దేవుడి సన్నిధిలో మనం 10:30 అన్నప్పుడు 10:30కి దేవుడి సన్నిధి రావాలి. దేవుడి సన్నిధిలో ముందుగానే మనం ఉండాలి. దేవుని వాక్యం అంటే ఉంది, ప్రార్థనను దేవుడు సంబోధిస్తూ ఉన్నాడు. ఆ దినాన్ని మనం ప్రార్థనను విన్నాం. అందుకే ఇర్మియా గ్రంథము మనం చూసినట్లయితే 29వ అధ్యాయంలో మనం నేర్చుకున్న మాట 13వ వచనములో, మీరు నన్ను వెతికిన ఎడల, ఎలా వెతకాలంటే దేవుని సన్నిధిలో పూర్ణ మనసుతో మనం వెతుకున్నప్పుడు, పూర్ణ మనసుతో నన్ను గూర్చి విచారం చేయని ఎడల మీరు నన్ను కనుగొందురు. దేవుడికి స్తోత్రం కలిగాక. చాలా మంది పాస్టర్ గారండి, దేవుడు నా ప్రార్థన వినటం లేదు. ఇదిగో మొన్న వచ్చిన ఒక ఆవిడే, ఇదిగో వారం అవుతుంది, తన ప్రార్థన దేవుడు ఉన్నాడు. కానీ నేను ప్రతి సంవత్సరం వస్తున్నాను, వచ్చి సంవత్సరం అవుతుంది, కానుకలు ఇస్తున్నాను, దశంభాగాలు ఇస్తున్నాను, దేవుడికి ఇవ్వాల్సిన ప్రతిదీ ఇస్తున్నాను. కానీ నా మొర దేవుడు ఆలకించట్లేదు, నా ప్రార్థన దేవుడు ఆలకించట్లేదు. చాలా మంది దేవుని సన్నిధిలో మరి సేవకులు కంప్లీట్ చేస్తున్నట్లు మనం చూస్తూ ఉన్నాం. అది దేవుడు అంటున్న మాట ఏమనగా, మీరు నన్ను వెతికిన ఎడలా, ఎలా వెతకలట అమ్మా? పూర్ణ మనసుతో నన్ను గూర్చి విచారణ చేయని ఎడల మీరు నన్ను కనుగొందురని దేవుని వాక్యం అని చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈరోజు దేవుడు అంటున్న మాట ఏమనగా, మూడోదిగా ఎలా వెతకాలంటే పూర్ణ మనసుతో మనం వెతకాలి. ఎలా వెతకాలమ్మా? పూర్ణ మనసుతో. ఇంకా
నన్ను గూర్చి విచారణ చేయనడలా మీరు నన్ను కనుగొందురని దేవుని వాక్యం చూస్తా. అంటే దీని అర్థం ఏంటంటే మూడోదిగా దేవుడు అంటున్న మాట ఏమనగా ప్రార్థన. ఏంటట? ప్రార్థన. నువ్వు నన్ను ఎలాగ ఎతగాలంటే పూర్ణ మనసుతో నన్ను అడుగుతున్నట్లయితే, నన్ను గూర్చి నువ్వు విచారణ చేసినట్లయితే కనుగొందురని దేవునికి వాక్యాన్ని మనం చూస్తూ ఉన్నాం. నాలుగోదిగా మన గత ఆదివారం ఏమన్నామంటే సీక్ గాడ్, అంటే దేవుని వెతుకుట. దేవుని స్తోత్రం కానీ గాక. దేవుని వెతుకుట, లేకపోతే దేవుని మనము వెతకండి అని దేవుని వాక్యం మనం చూస్తూ ఉన్నాం. చదవండి ఒకసారి. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం చదివాం కదండి. 29లో ఏముంది అక్కడ? అయితే అక్కడి నుండి నీ దేవుడైన యెహోవాను మీరు వెతికిన ఎడల నీ పూర్ణ హృదయముతోను నీ పూర్ణ ఆత్మతోను వెతికినప్పుడు ఆయన నీకు ప్రత్యక్షమగును. దేవునికి స్తోత్రం కానీ గాక. ఇక్కడ ఇర్మియా గ్రంథములో నన్ను కనుగొందురని దేవుడు వాగ్దానం చేశాడు. ఇక నాలుగోదిగా దేవుడు ఏమంటే ఈ యొక్క ఉపమాన రీతిగా, ఈ యొక్క టెక్స్ట్ రీతిగా, ఈ యొక్క వాక్య భాగం ద్వారా నన్ను వెతికి, ఏంటట? నన్ను వెతికి అని దేవుడు సంబోధిస్తున్నాడు. అంటే ఎలా ఎతకాలంటే దేవుని వాక్యం అంటా ఉంది ప్రేమ దేని బిడ్డరా. ఇదిగో, అయితే అక్కడి నుండి నీవు నీ దేవుడైన యెహోవాను మీరు వెతికిన ఎడలా నీ పూర్ణ హృదయముతో. ఏ హృదయంతో వెతకాలట? పూర్ణ హృదయముతో వెతకాలి. ప్రేమ దేని బిడ్డ. ఒక వస్తువు పోతే, ఒక బంగారం పోతే మనం ఎలాగైతే జాగ్రత్తగా వెతుకుతామో, ఒక వస్తువు కానీ ఒక ధనం కానీ పోతే ఏ విధంగా వెతుకుతామో ఆ విధంగా దేవుణ్ణి మనం వెతికినప్పుడే దేవుడు మనకు ప్రత్యక్ష అవుతాడు. దేవునికి స్తోత్రం కానీ గాక. చాలాసార్లు చెప్పారు, ఒక తల్లి గారు, వృద్ధాప్యంలో ఉన్న తల్లి ఆ కుమారుడు విడిచిపెట్టాడు, యేసు ప్రభు నమ్ముకున్నాడని భయంకరమైన హింసలు పెట్టేవాడట. కోడలు కావచ్చు, మనవరాలు కావచ్చు, అందరూ కూడా హింసలు పెట్టినప్పుడు ఆ తల్లి మాత్రం ఏమాత్రం కూడా యేసు ప్రభుని ఆరాధించడం మానలేదు, యేసు ప్రభు శుద్ధించడం మానలేదు, యేసు ప్రభుని ప్రేమ గణపరచడం మానలేదు. ఒక రోజు రానే వచ్చింది. ఆ తల్లి పూర్ణ మనసుతో దేవుని ప్రార్థన చేయగా, పూర్ణ మనసుతో బిడ్డ ఆ తల్లి ఎప్పుడైతే వెతకడం జరిగిందో ఆ తల్లికి తండ్రి ప్రత్యక్షమయ్యాడు. హల్లెలూయా. ఏమనంటే, అమ్మా ఇదిగో నేను నీతో ఉన్నా, నువ్వు భయపడవద్దు, నీ బంధువు నిన్ను విడిచిపెట్టవచ్చు, నీ కుమారుని నిన్ను విడిచిపెట్టవచ్చు, కానీ నేను ప్రత్యక్షించినంటే కేవలం నువ్వు పూర్ణ మనసుతో వెతుకా కాబట్టి నేను ఇదిగో ప్రత్యక్షమైన దేవుడు సెలవిస్తా ఉన్నాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క ఉదయకాల సమయంలో మన దేవుని మనం వెతికేటప్పుడు ఎలా వెతకాలంటే పూర్ణ హృదయముతో పూర్ణ ఆత్మతో వెతికినప్పుడు ఆయన నీకు ప్రత్యక్షమగునని దేవునికి వాక్యాన్ని మనం చూస్తూ ఉన్నాం. యెషయా ప్రవచన గ్రంథంలో కూడా మనం చూస్తాం కదండి. ఏంటంటే 55వ అధ్యాయం 6 ప్రకారంగా ఏముంది దేవుని వాక్యం చదవండి ఒకసారి. యెహోవా మీకు దొరుకు కాలం మందు ఆయనను వెతుకుడి, ఆయన సమీపములో ఉండగా ఆయనను వెతుకునుడి. దేవునికి స్తోత్రం కలిగాక. కాబట్టి దేవుని వాక్యం అంటా ఉంది ఏంటంటే యెహోవా మీకు దొరుకు కాలమందు, యెహోవా దొరుకు కాలమందు ఆయనను వెతుకుడి, ఆయన సమీపములో ఉండగా ఆయనను వేడుకొనుడి. ఆయన సమీపంలో ఉండగా మనం ఏం చేయట? వేడుకోవాలి. ప్రభా అని మనం వేడుకోవాలి. దేవునికి స్తోత్రం కలిగాక. ఈరోజు మనం అటువంటి జీవితం కలిగిన వారే ఉండాలి. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలతో దేవుడు చెప్తున్న మాట ఏమనగా, ఇశ్రాయేలు ప్రజలతో ఇక సొలొమోను చెప్తున్న మాట ఏమనగా, ఇదిగో దేవుడు మన ప్రార్థన ఆలకించాలంటే, దేవుని ప్రార్థన ఆలకించాలంటే, నీ దేశాన్ని స్వస్థపరచాలంటే, నీ జీవితాన్ని మార్చాలంటే ఈ 4 సూత్రాలు దేవుడు మొదటిగా ఏమన్నా, నా ప్రజలారా అని దేవుడు సంబోధిస్తున్నాడు. నా మాట వినితే. దేవునికి స్తోత్రం కలిగాక. రెండోదిగా పశ్చాత్తాపం కలిగిన జీవితం కలిగిన వారే ఉండాలి. ఏ తాపం అంటే విరిగిన మనసు కలిగిన వారే ఉండాలి. విరిగిన మనసు దేవుడికి ఇష్టమైన బలులను మనం చూస్తూ ఉన్నాం. దేవుడికి స్తోత్రం కలిగాక. మూడోదిగా ప్రార్థన జీవితం కలిగిన వారే ఉండాలి. దేవుడికి స్తోత్రం కలిగాక. ప్రార్థన చెయ్యాలి దేవుడి సన్నిధాలు. ప్రార్థన ఎంతైతే చేస్తామో అంతే ఆశీర్వాదం. ప్రార్థన ఎంతైతే చేస్తామో అంతే మన జీవితంలో గొప్ప వెలుగు వస్తుంది. ప్రార్థన ఎంతైతే మనం చేస్తామో దేవుడు అంటున్న మాట ఏమనగా, ఇదిగో మీరు నన్ను వెతికిన ఎడల, పూర్ణ మనసుతో నన్ను గూర్చి విచారణ చేయని ఎడల మీరు నన్ను కనుగొందురని దేవునికి వాక్యాన్ని మనము చూస్తూ ఉన్నాం. నాలుగోదిగా దేవుడు అంటున్న మాట ఏమనగా, యెహోవా మీ దొరుకు కాలమందు, అంటే దేవుని వెతకండి అని దేవుడు సంబోధిస్తూ ఉన్నాడు. ఎవరిని వెతకాలట? దేవుని వెతకాలి. ఎలా వెతకాలట? యెహోవా మీకు దొరుకు కాలమందు ఆయనను వెతుకుడి, ఆయన సమీపములో ఉండగా ఆయనను వేడుకొనుడి. ఆయనకి ఏం చేయట? వేడుకోవాలి. ప్రభువుని వేడుకోవాలి.
అని సమీపంలో ఉన్నగానే వేడుకోవాలి. దేవుడు వచ్చినప్పుడు ప్రేమైన దేవుని బిడ్డలారా, మనం ఎత్తబడతామో లేదో మనకు తెలియదు, కానీ ఇదిగో మన జీవితంలో మన ప్రాణములు ఊపిరినంత వరకు దేవుడు వెతకమని దేవుడు కోరు. అంటే సమీపముగా ఉండగానే మనం ఆయన వెతుకున్నప్పుడు ఆయన కనుగొంటాడు, ప్రత్యక్షమవుతాడని దేవుడు తెలియపరుస్తా ఉన్నాడు. ఐదోదిగా మనం చెప్తామండి, మరి గత దినాల్లో మరి 4 మాటలు మనం నేర్చుకున్నాం. ఈరోజు కొన్ని మాటలు చెప్పి వాక్యాన్ని ముగించుకుందాం. ఈ యొక్క మన దేవుడు మన ప్రార్థన వినాలంటే 4వదిగా మనం ఏమన్నామంటే దేవుని మనము వెతకాలని దేవుడు తెలియపరిచాడు. ఇక్కడ 5వదిగా దేవుడు అంటున్న మాట ఏమనగా రెపెంటెన్స్ అంటే పశ్చాత్తాపం కలిగిన వారే ఉండాలి. దేవుని స్తోత్రం కలిగాక. ఏ తాపం అండి? పశ్చాత్తాపం కావాలి. మన దేవుని సన్నిధిలో నా పేరు పెట్టబడిన నా జనులు తాము తగ్గించుకొని ఇంకేముంది అక్కడ ప్రార్థన చేసి నన్ను వెతికి తన చెడు మార్గులు ఆకాశం నుండి నేను వారి ప్రార్థన విని వారి పాపమును క్షమించేది. అయితే ఇక్కడ 5వదిగా దేవుడు ఏమంటున్నాడు మాట, మన ప్రార్థన ఆలకించాలంటే, దేవుడు మన ప్రార్థన జవాబు ఇవ్వాలంటే పశ్చాత్తాపం కావాలి. ఏ తాపం అండి? పశ్చాత్తాపంతో రావాలని దేవుని వాక్యం మనం చూస్తూ ఉన్నాం. సో చాలా మంది ఆ యొక్క విశ్వాసం ఎలాగ అయిపోతుందంటే, చాలా మంది భక్తి ఎలాగుందంటే ఏదో నామకార్థమైన భక్తి మనం చూస్తూ ఉన్నాం. అందుకే దేవుని వాక్యం అంటే ఉంది యెషయా ప్రవచన గ్రంథంలో 55వ అధ్యాయంలో 7వ వచనంలో ఏముందంటే, భక్తిహీనులు తమ మార్గమును విడవవలెను, దుష్టులు తమ తలంపులను మానవలను, వారు యెహోవా వైపు తిరిగిన ఎడల ఆయన వారి యందు జాలిపడును, వారు మన దేవుని వైపు తిరిగిన ఎడల ఆయన్ని బహుగా క్షమించును. దేవునికి స్తోత్రం కలిగాక. ఎవరి వైపు తిరగాలట? ఎవరి వైపు తిరగాలట? యెహోవా వైపు తిరగాలి. దేవుని వాక్యం అంటే ఉంది భక్తిహీనులు తమ మార్గమును విడవలను. చాలా మంది భక్తిహీన వాళ్ళే ఉంటారు. దేవుని సన్నిధి భక్తిగా కనపడతారు, కానీ భక్తి లేని వారుగా మన జీవితం చూస్తూ ఉన్నాం. కాబట్టి దేవుని వాక్యం అంటే ఉంది భక్తిహీనులు తమ మార్గమును విడవలను, దుష్టులు తమ తలంపులు మానవలను. దేవునికి స్తోత్రం కలిగాక. దుష్టులు తమ తలంపులు ఏం చేస్తున్నట? మార్చుకోవాలి, మానవలను. వారు యెహోవా వైపు తిరిగిన ఎవరి వైపు అట? లోక వైపు కాదు కానీ, మనిషి వైపు కాదు కానీ, యెహోవా వైపు తిరిగిన ఎడల ఆయన వారి యందు జాలిపడెను. దేవునికి స్తోత్రం కలిగాక. చూడండి, ఈరోజు ఒక తప్పు చేస్తే మనం మనుషుల వైపు తిప్పుతే మనకి మనుషుల నుండి ఏమైనా జాలి వస్తుందా? రాదు. ఎవరిని కనికరిస్తారా? కనికరించి ఎవరన్నా మన పైన అవి కటాక్షించాడా? కటాక్షించరు. మనం ఎంత తప్పు చేస్తే సరే మన లోకంలో పాపి అనే ముద్ర వేయబడుతుంది. కానీ దేవుని సన్నిధిలో తిరిగినట్లయితే ఆయన వాక్యం అంటే ఉంది ఏమిటంటే, వారి యెహోవా వైపు తిరిగిన ఎడల, ఎవరి వైపట? యెహోవా వైపు తిరిగిన ఎడల ఆయన వారి యందు జాలిపడెను. దేవునికి స్తోత్రం కలిగాక. యేసు ప్రభు ఎంత గొప్పవాడంటే, ఇదిగో ప్రసంగం చేసినప్పుడు, కొండ మీద ప్రసంగం చేసినప్పుడు ఎంతో మంది, వేలాది మంది సంఖ్యలతో ఉన్న వారిని అందరూ కూడా చూసి, ఇదిగో ఆహారం లేని వారికి చూసినప్పుడు అక్కడ యేసు ప్రభు అక్కడ జాలిపడ్డాడు. దేవునికి స్తోత్రం కలిగాక. ఈరోజు మన తండ్రి మన జాలిపడతాడండి, మన పరమ తండ్రి జాలిపడతాడండి మన పక్షాన. ఈరోజు నువ్వు పాపం చేసిన వాడివైతే లోకంలో నీకు ఎక్కడ విలువ దొరకదు, కానీ నువ్వు ఆయన వైపు తిరిగితే కనుక ఆయన నీ వైపు ఆయన జాలిపడే దేవుడు అండి. దేవునికి స్తోత్రం కలిగాక. హల్లెలూయా. ఆయన ఏమంటున్న మాట చూడండి, వారు యెహోవా వైపు తిరిగిన ఆయన వారి యందు జాలిపడను. వారి యందు ఏంటట? జాలిపడను. నువ్వు ఎంత పెద్ద పాపమైనా, ఎంత పెద్ద మురుగుడువైనా, నువ్వు ఎంత పెద్ద మరి రవుడి అయినా, ఎంత పెద్ద మరి నక్సలైట్ అయినా పర్వాలేదు, కానీ దేవుని వాక్యం అంటే ఉంది ఏమిటంటే, వారు యెహోవా వైపు తిరిగిన ఆయన వారి యందు జాలిపడెను, వారు మన దేవుని వైపు తిరిగిన ఆయన బహుగా క్షమించును. దేవునికి స్తోత్రం కలిగాక. మొదటిగా దేవుడు ఏమంటున్నాడు? అక్కడ జాలిపడతారట. రెండోదిగా క్షమించే గుణం ఎవరిలో ఉందట? మన తండ్రిలో ఉంది. దేవునికి స్తోత్రం కలిగాక. చూడండి, ఎప్పుడో జరిగిన విషయాలు మనం ఎప్పుడు కూడా సంవత్సరం కొద్ది అలా ఉంచేసుకుంటాం కదా. మనసులో కొంచెం క్షమించే గుణం మనలో ఉండదు, కనికరించి గుణం మనలో ఉండదు. అయ్యో మన తోటి స్నేహితుడు కదా, తోటి సహోదరుడు కదా, వీళ్ళు క్షమిద్దామని వీరికి ఉండదు, వారికి ఉండదు. అటువంటి వారు మీలో ఉంటే కనుక దేవుని వాక్యం అంటే ఉంది క్షమించుకోమని అంటా ఉన్నాడు. చూడండి, అటువంటి వారుగా మన ఈ లోకంలో మరి జీవిస్తున్నప్పుడు కూడా మనలో అటువంటి ప్రేమ లేని వారుగా మనం చూస్తూ ఉన్నాం. కానీ దేవుడు అయితే జాలిపడే దేవుడని మనం చూస్తూ ఉన్నాం. జాలి పడతాడు. ఇంకేముంది అక్కడ?
క్షమించే గుణం మనలో అంటే దీని అర్థం ఏంటంటే పశ్చాత్తాపము కలుగజేసే దేవుడు మన దేవుడు. ఈరోజు మనం రిపెంటెన్స్ పొందినప్పుడు, పశ్చాత్తాపం పడినప్పుడు ఆయన దగ్గర వచ్చి ఆయన వైపు తిరిగితే గనక ఆయన నీ పట్ల జాలి మాత్రమే కాదు కానీ క్షమించే దేవుడిగా మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం కలిగి గాక. అప్పుడే దేవుని ప్రార్థన అయినా ఆలకిస్తాడని ఈ లేఖల బాడు దేవుడు తెలియపరుస్తూ ఉన్నాడు. ఇక్కడ చూడండి, యెహెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయం చదవండి దయచేసి ఒకసారి. యెహెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయం 2వ వచనం ఏమో చదవండి ఒకసారి అమ్మా. యెహెజ్కేలు గ్రంథము 18 2వ వచనం ఎన్నో వచనం? అయితే దుష్టుడు తన యెహెజ్కేలు చదువుతున్నారమ్మా. 18వ వచనం 2వ వచనం చూడండి, అక్కడ అదే ఉందా? చూడండి, రిఫరెన్స్ తప్పేం కానీ ఒకసారి చూడండి. చూడండి, నేను చదువుతాను. అయితే దుష్టుడు తను చేసిన పాపములన్నిటిని విడిచి నా కట్టడలన్నిటిని అనుసరించి నీతిని అనుసరించి న్యాయమును అమ్మా ఎన్నో వచనం అది? ఎన్నో అధ్యాయము? 18:20 చదవండమ్మా. సారీ అండి, 21 అండి. అయితే దుష్టుడు తను చేసిన పాపములన్నిటినీ విడిచి నా కట్టడలన్నిటిని అనుసరించి నీతిని అనుసరించి న్యాయమును జరిగించిన ఎడల అతడు మరణమును నందడు అవశ్యముగా దేవునికి స్తోత్రం కలిగాక. క్షమించండి, ఇక్కడ 21 రాసుకున్నాను. యెహెజ్కేలు గ్రంథం 18:21 ప్రకారం మనం చూసినట్లయితే, అయితే దుష్టుడు తను చేసిన పాపములన్నిటినీ విడిచి, దేవునికి స్తోత్రం కలిగాక, ఏం చేయట? అయితే తను చేసిన పాపములను విడిచి నా కట్టడలన్నిటిని అనుసరించి నీతిని అనుసరించి న్యాయమును జరిగించి నా ఎడల జరిగించిన ఎడల అతడు మరణము నందడు. దేవునికి స్తోత్రం కలిగాక. మరణమును నందడు అవశ్యముగా అతడు బ్రతుకును అని మనం చూస్తా ఉన్నాం. దేవునికి స్తోత్రం కలిగాక. ప్రేమైన దేని బిడ్డరా, ఈరోజు దేవుని వాక్యం అంటా ఉంది ఏంటంటే, అయితే దుష్టుడు తను చేసిన పాపములన్నిటిని చేట విడిచి అని దేవుని వాక్యం అని చూస్తా ఉన్నాం. ఈరోజు దేవుని సన్నిధానంలో దేవుడు తెలియపరిచిన మాట ఏమనగా, నీ ప్రార్థన దేవుడు ఆకాశం నుండి, నీ ప్రార్థన పరలోకముడి దేవుడు వినాలంటే మనం చేయవలసిన పని ఏంటంటే, మన పాపములన్నీ కూడా ఏం చేయట విడిచిపెట్టాలి. దేవునికి స్తోత్రం కానీ గాక. హల్లెలూయా, హల్లెలూయా. అయితే దుష్టుడు తను చేసిన పాపములన్నిటినీ విడిచి నా కట్టడలన్నిటినీ ఏం చేయట అనుసరించి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఆయన కట్టడాలు అంటే ఏంటండి? ఆయన ప్రేమ, ఆయన విధేయత, ఆయన ఏ విధంగా క్షమించాడు, ఏ విధంగా ప్రేమించాడు, ఏ విధంగా అయితే హత్తుకున్నాడు, ఏ విధంగా అయితే ఆదరించాడు, ఏ విధంగా అయితే సంరక్షించాడు, అటువంటి జీవితం మనము కూడా కలిగిన వారే ఉండాలి. అటువంటి కట్టడాలు మనలో ఉంటే గనక దేవుడు తప్పకుండా నీ పాపములన్నీ కూడా దేవుడు ఏం చేస్తాడట క్షమిస్తాడు. చూడండి, ఇంకేముంది అక్కడ? కట్టడాలన్నిటిని అనుసరించి నీతిని అనుసరించి, ఎలాట? కట్టడాన్ని అనుసరించి నీతిని అనుసరించి న్యాయమును జరిగించిన అతడు మరణము నందడు అవశ్యముగా అతడు బ్రతుకునని మనం చూస్తా ఉన్నాం. దేవునికి స్తోత్రం కలిగాక. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని కట్టడలు మనం లోబడాలి. దేవుని కట్టడాలు ఎప్పుడైతే లోబడతావో, దేవుని వాక్యం అంటా ఉంది, ఇగో ఆయన కట్టడాలన్నిటిని అనుసరించి నీతిని అనుసరించి, అనుసరించాలి, నీతిని మనం ప్రేమించాలి, నీతిని అనుసరించి న్యాయమును జరిగించిన ఎడల అతడు మరణం నందుడు అని దేవుని వాక్యాన్ని మనము చూస్తున్నాము. ఇంకేముంది అక్కడ? అవశ్యముగా అతడు బ్రతుకుడు అని మనం చూస్తా ఉన్నాం. ఈ యొక్క అధికార శ్రమ దేవుడు అంటున్న మాట ఏమనగా, ఈ 5వదిగా నీకు ఏమి కావాలంటే పశ్చాత్తాపం కలిగిన జీవితం కావాలి. ఏ తాపం అంటే? పశ్చాత్తాపం కలిగిన రిపెంటెన్స్ కావాలి. ఎప్పుడైతే రిపెంట్ అవుతావు, ఎప్పుడైతే మార్పు చెందుతావో, ఎప్పుడైతే దేవుని కట్టడలు అనుసరిస్తావో నువ్వు మరణం నొందవదు అని దేవుని యొక్క వాక్యాన్ని మనం చూస్తా ఉన్నాం. ఈ ఉదయకాల శ్రమలు చాలా మంది ఏదో నామకార్థంగా మన దేవుని సన్నిధికి వచ్చి వెళ్ళిపోతున్నాం, కానీ నిజమైన మార్పు లేని వాడు దేవుని రాజ్యానికి వెళ్ళడం, నిజమైన మార్పు లేని వాడు దేవుని ఆయన వారి ప్రార్థన అంగీకరించబడదని దేవుని యొక్క వాక్యాల్లో మనం చూస్తా ఉన్నాం. అందుకే మత్తయి సువార్తలో దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, 5వ అధ్యాయము 4వ వచనంలో ఏమంటే, దుఃఖపడు వారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. అంటే దాని అర్థం ఏంటంటే, మన దుఃఖంతో ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయాలి. దుఃఖంతో దేవుని సన్నిధి పశ్చాత్తాపడినప్పుడే దేవుని వాక్యం అంటా ఉంది, దుఃఖపడు వారు
ధనులు వారు ఓదార్చబడుదురని దేవుని యొక్క వాక్యాల్లో మనం చూస్తా ఉన్నాం. ప్రేమైన దేవుని బిడ్డరా, ఈ 5వ సూత్రం నీకు ఏం కావాలంటే ఇదిగో దేవుని సన్నిధి పశ్చాత్తాపం కావాలని దేవుడు తెలియపరుస్తా ఉన్నాడు. అపొస్తలుల కార్యములు కనుక మనం చూసినట్లయితే అపొస్తలుల కార్యములు 2వ అధ్యాయము 38వ వచనములు కనుక మనం చూసినట్లయితే, పేతురు మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసము పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరము పొందుదురు. దేవునికి స్తోత్రం కలిగి గాక. ఏముందట? దేవుని వాక్యం అంటే ఉంది, ఏం చేయట? పేతురు మీరు మారు మనసు పొంది, ఏట మారు మనసు పొంది, ఇంకేముంది అక్కడ? పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున, ఎవరి నామమునట? యేసుక్రీస్తు నామమున ప్రతి ఒక్కరు మనం ఏం చేయట? బాప్తిసం పొందుడి. చాలా మంది యవనస్తులు ఉన్నారు, చాలా మంది వృద్ధులు ఉన్నారు, చాలా మంది పెద్దవాళ్ళు ఉన్నారు, ఇంకా బాప్తిసం లేక తిరుగుతూ ఉన్నారు. ఇంకా దేవుడు రాలేదు కదా, ఇంకా బోర్డు సమయం ఉందనుకోవచ్చు. ఒక దినం రాబోతుంది. యేసు ప్రభు రేపు వచ్చాడు, మనం ఏం చేస్తాం? పరిస్థితి ఈ రాత్రి వచ్చాడు, మనం ఏం చేస్తాం? కాబట్టి పేతురు అంటున్న మాట ఏమనగా, పేతురు మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతి వాడు యేసుక్రీస్తు నామమున, ఏ నామమట? యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరము పొందుదురని వాక్యం అని చూస్తాను. కాబట్టి ఈ యొక్క దినమున దేవుని వాక్యం సెలవిస్తుంది ఏమనగా, మన ప్రార్థన వినాలంటే, దేవుడు మన జీవితంలో మన ప్రార్థన జవాబు దయచేయాలంటే, ఇదిగో మనం ఏం చేయాలంటే, మొదటిగా దేవుని వాక్య ప్రకారంగా 5వదిగా పశ్చాత్తాపం పొందాలి, రిపెంటెన్స్ పొందాలి, మారు మనసు పొందాలి, పాప క్షమాపణ నిమిత్తము ఇదిగో యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందినట్లయితే పరిశుద్ధాత్మను వరం మనము పొందుతామని దేవుడి దినాన్ని ఆయన తెలియపరుస్తా ఉన్నాడు. దేవుడికి స్తోత్రం కలిగి గాక. హల్లెలూయా. 5వ దేవుడు ఏమంటున్నాడు అక్కడ? రిపెంటెన్స్, మారు మనసు పొందమని దేవుడు తెలియపరుస్తున్నాడు. 6వదిగా మనం చూసినట్లయితే వాక్య భాగంలో అనేక మనం మాటలు మనం చూస్తాం. 6వదిగా దేవుడు ఏమంటుంటే, ప్రామిసెస్ టు సీకర్ అంటే అన్వేషకులకు నువ్వు వాగ్దానము చేస్తుందంటే వెతుకుతున్న వారికి ఇచ్చిన వాగ్దానాలు ఏంటట? వెతుకుతున్న వారికి ఇచ్చిన వాగ్దానాలను దేవుని వాక్యం అని చూస్తుంది. ఎప్పుడైతే వెతుకుతామో దేవుడు ప్రామిస్ చేస్తున్నాడు ఏంటంటే, మనకు ఆయన వాగ్దానాలు ఇస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. చదవండి ఒకసారి, నేను వాక్యాల్లో ముగించిపోతున్నాను. ద్వితీయోపదేశ కాండంలో కనుక మనం చూసినట్లయితే 4వ అధ్యాయము 29వ వచనములో ఈ విధంగా రాయబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. నీ దేవుడైన యెహోవాను మీరు వెతికిన ఎడల నీ పూర్ణ హృదయముతో నీ పూర్ణ ఆత్మతో వెతుకున్నప్పుడు ఆయనకు ప్రత్యక్ష మగును. దేవుని స్తోత్రంగా ఇందాక చెప్పినట్లుగా దేవుని వాక్యం అంటే ఉంది. 6వదిగా ఏంటంటే వెతుకుతున్న వారికి ఇచ్చిన వాగ్దానాలు. దేవునికి స్తోత్రం కానీ గాక. ఏంటట? మనం వెతకాలి, దేవుని సన్నిధి వెతకాలి. ఏముంది అక్కడ? నా పేరు పెట్టబడిన నా జనులు తమ్ము తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెతికి, ఎవరినెతకాలట? నన్ను వెతికి తమ చెడు మార్గమును విడిచిన ఎడల ఆకాశం నుండి నేను వారి ప్రార్థనను విని వారి పాపములు క్షమించి వారి దేశమును స్వస్థపరిచేదను. 6వదిగా దేవుడు అంటున్న మాట ఏమనగా, దేవుని వాక్యం అంటే ఉంది, వెతుకుతున్న వారికి ఇచ్చిన వాగ్దానాలు. ఇప్పుడు ఎవరిని ఎత్తగలట? మన దేవుని వెతికితే దేవుడు మనకు వాగ్దానాలు ఇచ్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అందుకే సామెతల గ్రంథంలో కనుక మనం చూసినట్లయితే 8వ అధ్యాయం 17వ వచనంలో ఏమని చదవండి ఒకసారి. నన్ను ప్రేమించిన వారిని నేను ప్రేమించుచున్నాను, నన్ను జాగ్రత్తగా వెతుకువారు నన్ను కనుగొందరు. దేవునికి స్తోత్రం కలిగాక. ఏముంది దేని వాక్యమట? నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమించుచున్నాను. ఇప్పుడు ఎవరు ప్రేమించారట మనమాట? దేవుని ప్రేమించారు. ఆయన వాక్యం అంటే ఉంది, నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమించుచున్నాను, నన్ను జాగ్రత్తగా వెతుకువారు నన్ను కనుగొందరు. దేవుడి సన్నిధాలు చాలా మందికి దేవుడి కార్యాలు జరగట్లేదండి చాలా మంది అంటూ ఉంటారు. దేవుని సన్నిధానంలో ఏదో మనం మన జీవితంలో అనేకమైన శోధనలు ప్రవేశిస్తూ ఉంటాం. అది దేవుని వాక్యం అంటా ఉంది, నన్ను ప్రేమించిన వారిని దేవుని స్తోత్రం గాక. అంటే ఎవరు ప్రేమించాలి? దేవుని సన్నిధిని ప్రేమించాలి. దేవుని సన్నిధానంలో మన ప్రార్థనలు రావాలి, దేవుని స్తుతియాలలో పాలు పొందాలి, దేవునికి విజ్ఞాపన చేయాలి, దేవుని విధేయత కలిగి ఉంటే దేవుని వాక్యం అంటా ఉంది, నన్ను ప్రేమించిన వారిని
నేను ప్రేమించుచున్నాను, నన్ను జాగ్రత్తగా వెతుకువారు నన్ను కనుగొందురు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ప్రేమ దేని బిడ్డరా, ఇశ్రాయేలు ప్రజలు దేవుడు చెప్తున్న మాట ఏమనగా, ఇదిగో నువ్వు బహు జాగ్రత్తగా మనం వెతుకుతే, ఇదిగో నా పేరు పెట్టబడిన జనులు తాము తగ్గించుకొని చెడు మార్గము ప్రార్థన చేసి చెడు మార్గం విడిచిపెడితే ఆకాశం నుండి నేను వారి ప్రార్థన విని వారి దేశాన్ని స్వస్థపరుస్తా అంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు అనేకమైన మాటలు మీరు అర్థం చేసుకోవాలి, కానీ అనేకమైన మాటలు దేవుడు బోధిస్తూ ఉన్నాడు. మొదటిగా దేవుని వాక్యం అంటుంది అంటే దేవుని ప్రజలు మనం. ఎవరి ప్రజలు మాట? దేవుని ప్రజలు కాబట్టి మన ఆయన మాట మనము వినాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. రెండోదిగా దేవుని వాక్యం అంటే ఉంది పశ్చాత్తాపము. ఏ తాపం కలిగి ఉండాలట? పశ్చాత్తాపము. ఆ యొక్క పశ్చాత్తాపం ఎటువంటి అంటే విరిగిన హృదయం గల వారికి యెహోవా ఆసనుడు, నలిగిన మనసు గల వారికి ఆయన రక్షించడమని చూస్తాం. అంటే విరిగిన మనసు పశ్చాత్తాపంతో రావాలని దేవుడు తెలియపరుస్తా ఉన్నాడు. రెండోదిగా దేవుని వాక్యం అంటే ఉంది ప్రార్థన. ఏ కాట? ప్రార్థన జీవితం కలిగిన వారు ఉండాలి. ప్రార్థన ఎటువంటి ప్రార్థన అంటే పూర్ణ మనసుతో నన్ను గూర్చి విచారించేలా మీరు నన్ను కనుగొందురు. నాలుగోదిగా దేవుని వెతుకుట. దేవుని ఎలా వెతకలట? దేవుని ఎలా వెతకట? పూర్ణ మనసుతోను నీ పూర్ణ ఆత్మతోను వెతుకున్నప్పుడు ఆయన నీకు ప్రత్యక్షమగును. అంటే దేవుడు అంటున్న మాట, యెహోవా నీకు దొరుకు కాలమందు ఆయనను వెతుకుడి, ఆయన సమీపంలో ఉండగా ఆయన వేడుకొనుడి అని దేవుని వాక్యం అని చూస్తా ఉన్నాం. నాలుగోదిగా ఐదోదిగా పశ్చాత్తాపము, రెపెంటెన్స్ కలిగిన వారు. మారు మనసు. ఏంటట? మారు మనసు. అది మారు మనసు పొందాలి. ఎందుకంటే దేవుని వాక్యం అంటే ఉంది, అయితే దుష్టుడు తన చేసిన పాపములన్నిటినీ ఏం చేయట? విడిచి నా కట్టడలన్నిటిని అనుసరించి నీతిని అనుసరించి న్యాయమును జరిగించిన ఎడల అతడు మరణమును నందడు, అవశ్యముగా అతడు బ్రతుకును అని దేవుని వాక్యం అని చూస్తున్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే ఆయన కట్టడలు మనం ఏం చేయాలట? అనుసరించాలి. నీతిగా బ్రతికినప్పుడే దేవుడు ఇదిగో మనం ఆయన సన్నిధిని బ్రతుకుతామని దేవుడు నీతో నాతో ఆయన తెలియపరుస్తున్నాడు. ఇకపోతే పేతురు అన్నట్లుగా యేసుక్రీస్తు నామములో మనం ఏంటట? బాప్తిసం పొందాలి. అప్పుడు పరిశుద్ధాత్మను వరం మనము పొందుతాము. నాలుగోదిగా దేవుని వాక్యం అంటా ఉంది వెతుకున్న వారికి ఇచ్చిన వాగ్దానం మనం చూస్తా ఉన్నాం. కాబట్టి ఈరోజు మనం ఎలా ఎత్తగాలంటే నన్ను ప్రేమించిన వారిని. అంటే ఎవరిని ప్రేమించట? దయచేసి మనం దేవుని ప్రేమించాలి, మనుషులు కాదు. చూడండి, ప్రతిరోజు మనకు పనులు ఉంటాయి, ప్రతిరోజు మనకి ఏదో వ్యాపారం ఉంటుంది, ప్రతిరోజు ఏదో ఉంటుంది. ఒక మాట గుర్తుంచుకోండి, ఈ లోకం శూన్యం అయిపోతే మనం ఏం చేయలేమండి. ఈ లోకంలో మనం దాచిపెట్టుకున్న ధనం మనతో రాదు, మనం కూర్చుకొట్టిపోయిన ఆ ఇల్లు కానీ బంగారు కానీ ఏది రాదు. చూడండి, మరి గత 14వ తారీఖు అనుకుంటా ఒక యవనస్తుడు మరలా మరణించాడు. ఎక్కడ? అస్సాం ప్రాంతంలో. ఆ కుమార్ డీజే ఏదో రన్ చేస్తూ ఉంటాడు. మా కుమార్కి ఏంటంటే 29 సంవత్సరాల వయసులో ఉన్న వ్యక్తి మొత్తం అంతా ఈ యొక్క ఆర్గన్స్ అన్ని పాడైపోయాయి, కిడ్నీలు సహా, కిడ్నీలు లివర్ అన్ని పాడైపోయి అన్న దెబ్బకైనా శుక్రవారం నైట్ అనుకుంటా శనివారం నైట్ ఎప్పుడు మరణించడం మనం చూస్తూ ఉన్నాం. ఎంతో మంది లోకంలో మరణిస్తూ ఉన్నారు. ఈరోజు మనం ఎప్పుడేమైపోతామో తెలియదు. కాబట్టి దేవుని వాక్యం అంటా ఉంది, నువ్వు బ్రతికిన కాలం అంతా కూడా దేవుని సన్నిధిలో ఆయన వాక్యం అంటా ఉంది, నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమించుచున్నాను, నన్ను జాగ్రత్తగా వెతుకువారు నన్ను కనుగొందురు. చాలా మంది దేవుడికి ఇవ్వాల్సిన సమయం ఎవరు కాబట్టి కొన్నిసార్లు కష్టాలు దేవుడు నా పట్ల ఏం కనికరి చూపించలేదే, దేవుడు నన్ను పట్టించుకోలేదు, దేవుడు నా పట్ల ఈ యొక్క శుభకార్యం జరిగింది చాలా మంది అనుకుంటా ఉంటారు. అయితే నువ్వు దేవుడు ప్రేమిస్తే గనక దేవుని వాక్యం అంటా ఉంది, నన్ను జాగ్రత్తగా వెతుకువారు నన్ను కనుగొందురు అని దేవుని వాక్యం అని చూస్తా ఉన్నాం. ఒకసారి చదవండమ్మా. లూకాసు సువార్త 11వ అధ్యాయం 9 కనుక మనం చూసినట్లయితే, లూకాసు సువార్త 11వ అధ్యాయం 9వ వచనం ఏంటంటే, అటువలనే మీరును అడుగుడి మీకు ఇవ్వబడును, వెతుకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. కాబట్టి ఈరోజు దేవుని వాక్య ప్రకారంగా దేవుని వాక్యం అంటా ఉంది, ఆరోదిగా ఏమిటంటే వెతుకుతున్న వారికి ఇచ్చిన వాగ్దానాలు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రామిసెస్ టు సీకర్. వెతుకుతున్న వారికి దేవుడు ఇస్తాడా? వాగ్దానాలు ఇస్తాడు. కాబట్టి దేవుని వాక్యంలో కనుక మనం చూసినట్లయితే ఈ యొక్క లూకా సువార్త ప్రకారంగా అటువలే మీరును అడుగుడి మీకు ఇవ్వబడును, వెతుకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చివరికి ఒక మాట చెప్పి నేను వాక్యాన్ని ముగిస్తాను.
చివరిగా దేవుని వాక్యం అంటా ఉంది, 7వదిగా దేవుని వాక్యం అంటా ఉంది, మనకు ఎటువంటి దేవుని సన్నిధిలో అడిగితే ఏ విధంగా ప్రార్థన చేస్తే అనేక విషయాలు నేర్చుకున్నాం. ఈ దేవుడు ఏమంటున్నమాట, ఏమనగా దైవ వినికిడి వినాలట. మన ఏ వినికిడి వినాలట? డివైన్ హియరింగ్ అంటే దైవ వినికిడి. దైవ స్వరమును మనం విన్నప్పుడే దేవుడు మన ప్రార్థనకి జవాబు అయినా ఇస్తాడు. 2వ సామెలు 2వ గ్రంథం 22వ అధ్యాయంలో కనుక మనం చూసినట్లయితే 7వ వచనం చదవండి దయచేసి. 2వ సామెలు గ్రంథము, నా శ్రమలో నేను యెహోవాకు మొర్రపెట్టి తిని నా దేవుని ప్రార్థన చేసి తిని ఆయన తన ఆలయములో ఆలకించి నా ప్రార్థన అంగీకరించును, నా మొర ఆయన చెవులలో చోచ్చేను. దేవునికి స్తోత్రం కానీ గాక. హల్లెలూయా. చూడండి, ఇప్పుడు 7వది దేవుడు ఏమంటుంటే ఇక్కడ అనేకమైన మాటలు మనం చూసాడు. 7వ మాట ఏ వినికిడి వినట? దైవ వినికిడి. ఏటట? దైవ వినికిడి. ఏముందట? నా స్వరములో నేను యెహోవాకు మొర్రపెట్టి తిని. హల్లెలూయా. నా శ్రమలో నేను యెహోవాకు మొర్రపెట్టి తిని నా దేవుణ్ణి ప్రార్థన చేసి తిని ఆయన తన ఆలయంలో ఆలకించి నా ప్రార్థన అంగీకరించేను, నా మొర్ర ఆయన చెవులలో చొచ్చేను. దేవునికి స్తోత్రం గాక. దావీదు ప్రార్థన చేస్తారు. ప్రేమ దేని బిడ్డరా, ఈరోజు మనం కూడా అటువంటి ప్రార్థన జీవితం కలిగిన వారు ఉండాలి. దేవుని వాక్యం అంటా ఉంది దైవ వినికిడి. ఈరోజు దేవుని వాక్యంలో కనుక మనం చూసినట్లయితే నా శ్రమలో నేను యెహోవాకు మొర్రపెట్టి తిని. ఈరోజు ఎవరికి మొర్రపెట్టాలట? దేవుని నువ్వు మొరపెట్టాలట. నువ్వు దేవుని సన్నిధి మొరపెడుతున్నట్లయితే దేవుడు తప్పకుండా నీ మొర ఆయన ఆలకిస్తాడు. నీ మొర వినే దేవుడు ఒకడున్నాడు, ఆయన పరలోక రాజ్యం ఉన్నాడు. 24 గంటలు ఎప్పుడు పిలిచినా ఆయన వినే దేవుడుగా మనం చూస్తా ఉన్నాం. కాబట్టి నా దేవుని ప్రార్థన చేసి తిని ఆయన తన ఆలయములో ఆలకించి నా ప్రార్థన అంగీకరించు, నా మొర ఆయన చెవులలో చొచ్చేను. దేవునికి స్తోత్రం కలిగి గాక. కాబట్టి ఈరోజు ఆయన మొరపెట్టినట్లయితే ప్రేమ దేని బిడ్డరా, దేవుడు తప్పకుండా నీ ప్రార్థన ఆయన ఆలకిస్తాడు. 34వ కీర్తనలో కనుక మనం చూసినట్లయితే 15వ వచనంలో దేవుడు అంటున్న మాట ఏమనగా, యెహోవా దృష్టి నీతిమంతుల మీద నున్నది, ఆయన చెవులు వారి మొరలకు ఒగ్గి ఉన్నవి. దేవునికి స్తోత్రం కలిగి గాక. ఇప్పుడు ఎవరు నీతిమంతులట? దేవుని సన్నిధి. ఎవరైతే దేవుని సన్నిధి ప్రతిరోజు వచ్చి ఆయన కట్టడను అనుసరిస్తూ ఆయన సన్నిధిలో పశ్చాత్తాపం పడుతూ విరిగిన మనసు కలిగిన వారు ఎవరైతే ఉంటారో దేవుడు వారి ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. ఏముంది అక్కడ? యెహోవా దృష్టి ఎవరి మీద ఉన్నట? దేవుని యొక్క దృష్టి, దేవుని యొక్క చూపు ఎవరి మీద ఉన్నట? నీతిమంతుల మీద ఉన్నది, ఆయన చెవులు వారి మొరలకు ఒగ్గి ఉన్నవి. ఈరోజు నువ్వు నీతిమంతుడిగా ఉన్నావు, ఒకసారి జ్ఞాపకం చేసుకో. ఒకసారి నువ్వు నీతిమంతుడిగా ఉన్నావని అది ప్రజలు చెప్తే కాదు, నీ హృదయం నీ అంతరంగం తెలుసుకోవాలి. నువ్వు దేవుని సన్నిధి ఏ విధంగా నీతిగా ఉన్నావా లేవా, నీతిమంతుడిగా ఉన్నావా లేవా, దేవుని సన్నిధిలో బలహీనుడిగా ఉన్నావా, భక్తిపరుడుగా ఉన్నావా లేదని ఒకసారి నువ్వు పరీక్షించుకో. మనం ఏదో పాట పాడి ఏదో కానుకలు పరిచయం చేస్తా కాదు, కానీ దేవుని వాక్యం అంటా ఉంది యెహోవా దృష్టి అట, యెహోవా చూపట, యెహోవా ఆలోచన ఎవరి మీద ఉందంటే నీతిమంతుల మీద ఉన్నది, ఆయన చెవులు వారి మొరలకు ఒగ్గి ఉన్నావని మనం చూస్తాం. కాబట్టి ఈరోజు ప్రేమ దేవుడిరా, నా 7వదిగా దైవ వినికిడి. ఏ వినికిడట? దైవ వినికిడి. ఈరోజు ఆయన సన్నిధానంలో మనం ఎటువంటి జీవితం జీవిస్తున్నాం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. దేవుడు ఈరోజు అనేకమైన మాటల యొక్క రెఫరెన్స్ లోనే అనేక మాటలు దేవుడు వివరించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు నా ప్రార్థన వినాలంటే, నీ యొక్క ప్రార్థన విని దేశాన్ని స్వస్థపరచాలంటే ఈ 7 సూత్రాలు మన జీవితాలకు పాటించాలి. మొదటి సూత్రం ఏంటంటే దేవుని ప్రజలుగా ఆయన కట్టలను మనం అనుసరించాలి. 2వదిగా పశ్చాత్తాపం కలిగిన వారి, విరిగిన మనసు కలిగిన వారే ఉండాలి. 3వదిగా ప్రార్థన కలిగిన వారే ఉండాలి. 4వదిగా వెతకాలి దేవుని సన్నిధం. ఎలా వెతకట? పూర్ణ మనసుతో పూర్ణ ఆత్మతో ఆయన వెతికితే కనుక ఒక దగ్గర ప్రత్యక్షం అన్నది, ఒక దగ్గర కనుగొందులని దేవుని వాక్యం మనం చూస్తూ ఉన్నాం. 5వదిగా మారు మనసు కావాలి. ఏ మనసు అట? మారు మనసు. 6వదిగా వెతుకుతున్న వారికి ఇచ్చిన వాగ్దానాలు, వెతుకుతున్న వారికి ఇచ్చిన వాగ్దానం అంటే ఎవరైతే వెతుకుతారో దేవుడు వారికి వాగ్దానం ఇస్తున్నాడు. ఆ వాగ్దానం ఏంటంటే నన్ను ప్రేమించిన వారిని నేను
ప్రేమించుచున్నాను. దేవునికి స్తోత్రం కలిగా. దీని అర్థం ఏమంటే నువ్వు ఎంతైతే దేవుడి సన్నిధికి వస్తావు, ఎంతైతే ఆయన ప్రేమిస్తావో దేవుడు నిన్ను కూడా నీ కష్టాల్లో ఆయన నిన్ను ప్రేమిస్తాడు. దేవునికి స్తోత్రం కలిగాక. హల్లెలూయా. 7వదిగా దేవుని వాక్యం అంటా ఉంది దైవ వినికిడి. ఏ వినికిడట? దైవ వినికిడి. చూడండి, యెహోవా దృష్టి నీతిమంతుల మీద ఉన్నది, ఆయన చెవులు వారి మొరలకు ఒగ్గి ఉన్నవి. చివరిగా 94వ కీర్తన 9వ వచనం కనుక మనం చూసినట్లయితే ఏమనంటే చెవులను కలుగ చేసిన వాడు వినకుండునా, కంటిని నిర్మించిన వాడు కానుకుందునా. దేవునికి స్తోత్రం కలిగాక. ఎంత చక్కటి మాటను చూడండి. ఏముంది అక్కడ? చెవులు కలుగ చేసిన వాడు వినకుండునా. అంటే చెవులు సృష్టించి వాడు వినకుండా ఉంటాడా? మనుషులు వినకపోవచ్చు కదా, నా దేవుడు వింటాడు. ఇంకేముంది అక్కడ? కంటిని నిర్మించిన వాడు కానకుండునా. దేవుడికి స్తోత్రం కలిగాక. మనం అనుకుంటాం దేవుడు వింటలేదు కదా, మన ప్రార్థన వింటలేదు కదా, చాలా మంది అనుకుంటాం. కానీ దేవుడు ఒక దినానికి దేవుడు జవాబిస్తాడు. తగిన కాలం అంతా నీకు జవాబిస్తాడు. ఈరోజు ప్రేమైన సహోదరి సహోదరుడా, నువ్వు ఏ కష్టంతో వచ్చావో తెలియదు, కానీ దేవుని వాక్యం అంటా ఉంది చెవులను కలుగు చేసిన వాడు వినకుండునా, కంటి నిర్మించిన వాడు కానకుండునా దేవుని వాక్యం అని చూస్తూ ఉన్నాం. ఈరోజు దేవుడు తప్పకుండా ఆయన వింటాడండి. ఈరోజు దేవుడు నీ ప్రార్థన వింటాడు. ఆ రోజు ఇశ్రాయేలు ప్రజలు అనేక శ్రమలు ఉన్నప్పుడు, అనేకమైన ఇబ్బంది గుండా ఉన్నప్పుడు దేవుడు ప్రార్థన విన్నదా? విన్నాడు. దేవుడికి స్తోత్రం కలిగాక. ఆ ఎర్ర సముద్రం దేవుడు 2 పాయలుగా చేసి ఆరిన నేల మీద నడిపించలేదా? నడిపించాడు. దేవుడికి స్తోత్రం కలిగాక. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు ఆకలితో అలమటించిగా పరలోకం నుండి దేవుడు దేవదూతల నుండి మన్నాను కురిపించలేదా? కురిపించాడు. దేవుడికి స్తోత్రం కలిగాక. ఆ బండ నుండి దేవుడు నీళ్ళు ఇవ్వలేదా? దేవుడు ఇచ్చాడు. దేవుడికి స్తోత్రం కలిగాక. ఈరోజు నువ్వు ప్రార్థన చేస్తే ఎలా ప్రార్థన చేయాలంటే మన హృదయము బండదేరిపోయిందండి. మన హృదయమును పగలగొట్టాలి. దేవుని సన్నిధానం ఇంకా బోల్డ్ వాక్యాలు ఉన్నా కానీ చెప్పలేని సమయం లేదు కాబట్టి మన హృదయాలు మనం ఏంటంటే మాంసపు గుండెగా మార్చుకోవాలి. దేవునికి స్తోత్రం కలిగాక. హల్లెలూయా. రాతి గుండె నుంచి మాంసపు గుండె మెత్త హృదయం చేయాలంటే నలిగిన హృదయం దేవుడికి ఇష్టమైన బలులు మనం చూస్తాం. కాబట్టి ఈరోజు చాలా మంది ఈ వాక్యాలు అర్థం కాకపోవచ్చు, కానీ దీంట్లో అనేకమైన సారాంశం దేవుడు మనతో మాట్లాడాడు. కాబట్టి అందరు కళ్ళు మూసుకున్న ప్రభా, ఈరోజు మా జీవితాన్ని మీరు మార్చిన ఆయన, మా బ్రతుకుని మార్చిన ఆయన అని ప్రభుత్వం నువ్వు కనుక అడిగితే దేవుడు తప్పకుండా ఇదిగో నీ ప్రార్థన అయినా వింటాడు. నీ ప్రార్థన కానీ జవాబు ఇస్తాడు. కళ్ళు మూసుకుందాం ఒక్కసారి. ఏ ఒక్కరు కూడా మౌనంగా ఉండకుండా ప్రభు సన్నిధిలో ప్రార్థన చేద్దామండి. దేవుడు నీతో నాతో మాట్లాడిన రీతిగా, దేవుడు నీతో నాతో మాట్లాడిన రీతిగా నా పేరు పెట్టబడిన జనులు తాము తగ్గించుకోమంటున్న దేవుడు.